వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది. కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యయంలో రవి సంచారం అండి. సువృత్తానాం చేష్టా భవతి సఫలా ద్వాదశేనైత దేశం అని చెప్పారు. అంటే ఈ ద్వాదశంలో రవి సంచారం వల్ల అన్ని విధాలా కలిసి రావటం, సన్మార్గంలో ఉండేవారికి పనులన్నీ కూడా ఎప్పుడూ డిసిప్లైన్డ్గా మీ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఆ డిసిప్లిన్, ఆ రూల్స్, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరైతే పనులు త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉంటారో వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పనులన్నీ సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. అన్ని విధాలా కలిసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల కోసం ధనం ఖర్చు పెట్టడం, లేని వారికి సహాయం చేయాలనుకోవటం, లేదా ఇతరులకి ఏదైనా ఉపయుక్తమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవటం, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కన్యారాశి వారికి సప్తమంలో శని సంచారం వల్ల కొంత దాంపత్య జీవితంలో మటుకు అభిప్రాయ భేదాలు ఉంటూ ఉంటాయి. కానీ దశమంలో గురుడు, ఈ వ్యయంలో రవి సంచారం వల్ల మంచి సన్మార్గంలో నడిచే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఇతరులు ఎంత ప్రలోభ పెట్టినా, ఇతరులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూసినప్పటికీ కూడా మీరు మటుకు పెద్దల అనుగ్రహంతో ఎప్పుడూ కూడా సరైనటువంటి రీతిలోనే ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని విధాలను కూడా కలిసి రావడానికి ఇష్టదైవ స్మరణ చేయడం కన్యా రాశి వారికి ఉత్తమం.